నిన్న కార్పొరేట్ ర్యాంకుల గురించి మాట్లాడుకున్నాం. ఒకటో ర్యాంక్ ఎక్కడోళ్ళకో వస్తే ఇక్కడొచ్చినట్టు. తీరా చూస్తే ఆ సైడ్‌లో సౌత్ ఇండియా టాపరు లేకపోతే ఇట్లాగా తీసుకొచ్చుకున్నారు. ఇంకోటి ఒకటే ర్యాంకు నలుగురు, ఐదుగురు చూపెట్టుకున్నారని ఉంటది. ఇవాళ మళ్ళీ కొన్ని ర్యాంకులు ఇంకో సంస్థ చూపెట్టుకోవడం చూసాం. అయితే ఇదంతా కార్పొరేట్ పబ్లిసిటీ. దాంట్లో షరతులు వర్తిస్తాయి. ఈ తరహాలో ఎక్కడో చిన్న అక్షరాలతో మిగతా కథ నడిపిస్తా ఉంటారు. ఇదంతా జరుగుతుంటది. ఇదివరకైతే ఒకసారి మరీ విచిత్రంగా ఈ ఇయర్ ర్యాంకులు రాబోతే అంతకుముందు ఇయర్ వచ్చిన ర్యాంక్స్ కింద బ్రాకెట్‌లో ఆ 2019 ర్యాంక్, 2020 ర్యాంక్ అట్లా పెట్టుకొచ్చారు. అంత తెలివిగా అంటే పెద్ద అంకెతో మన కళ్ళు వాళ్ళ వైపు వెళ్ళేటట్టు చేసి మిగతా కథ నడుపుతూ ఉంటారు. ఇదంతా ఇప్పుడు ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే బీహార్‌లో ఒక కుంభకోణం బయటపడింది. ఖాన్సర్ అనేటటువంటి అతను 12,000 మంది విద్యార్థులు నా దగ్గర నేర్చుకుని ఇవాళ పోలీసులయ్యారు అని ప్రకటించారు. కోచింగ్ వల్ల అతని కోచింగ్ సెంటర్‌లో. రుషాన్ ఆనంద్ అనేటటువంటి అతను కూడా 10,000 మంది నా దగ్గర నేర్చుకున్నటువంటి విద్యార్థులు వాళ్ళు బీహార్ పోలీస్ డిపార్ట్మెంట్లో ఉన్నారు అన్నటువంటి ప్రకటించుకొచ్చాడు. తీరా చూస్తే ఈ ఇద్దరు కలిపితే 2 కోచింగ్ సెంటర్లలో 22,000 మంది పోలీసులు రిక్రూట్ చేసినట్టు ఈ మధ్య కాలంలో. తీరా చూస్తే బీహార్ పోలీసులు దాంట్లో టోటల్గా కొత్తగా సెలెక్ట్ అయినటువంటిది ఏదైతే అంటే టోటల్ 19,838 మందిలో కొత్తగా సెలెక్ట్ అయినటువంటి స్టూడెంట్స్ 2,162 మంది. మరి 2,162 మందికి 22,000 ఎక్కడి నుంచి వచ్చారన్నటువంటి పాయింట్తో ఇది కోచింగ్ సెంటర్ల యొక్క డ్రామా నడుస్తుంది అన్నటువంటిది ఇప్పుడు బీహార్లో ఈ ప్రచారాలు నమ్మద్దు, వాస్తవాలు తెలుసుకోండి అని మరికొంతమంది సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు.